నమస్తే, myself Shravani. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. తన గాత్రంతో అలరిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. మహాశక్తి ఆలయంలో ఆర్ఎస్ఎస్ పాటలు చిన్నారులచే విడుదల. ఆర్బీఎల్ బ్యాంకులో 137 కోట్ల భారీ స్కామ్. పోలీసుల అదుపులో 14 మంది నిందితులు. మహాశక్తి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి, సీతారాముల కళ్యాణానికి హాజరైన బండి సంజయ్. ఘనంగా శ్రీరామనవమి వేడుకలు, పలు ఆలయాల్లో కన్నుల పండుగగా కళ్యాణ క్రతువు. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ శతవసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఓ గీతాన్ని పాడారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహాశక్తి ఆలయంలో తాను స్వయంగా పాడిన పాటల వీడియోలని బండి సంజయ్ కుమార్ విడుదల చేశారు. అశేష భక్తజనం నడుమ 2 పాటల్ని చిన్నారుల చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. మాటలతోనే కాదు, ఆర్ఎస్ఎస్ గీతాలను సైతం పాడి అందరినీ మెప్పించగలిగారు. కాగా బండి సంజయ్ గీతాలకు వందే మాతరం శ్రీనివాస్ సంగీత స్వరాలు సమకూర్చారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు రచయిత ఆకుల నాగేశ్వర్, కేబీ శర్మ బృందం, చిన్నారులు పాల్గొన్నారు. కరీంనగర్లోని చైతన్యపురిలో గల శ్రీ మహాశక్తి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయంతో పాటు పరిసరాల్ని సుందరంగా ముస్తాబు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దంపతులు హాజరై కళ్యాణ క్రతువును వీక్షించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అందుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణతో సీతారామచంద్రస్వామి కళ్యాణం అట్టహాసంగా కొనసాగింది. యజ్ఞోపవీతం మొదలు కన్యాదానం, జీలకర్ర బెల్లం, తాలిబొట్టు వరకు సీతమ్మ రామయ్య పెళ్లి వేడుకల్ని పండితులు వివరిస్తూ భక్తుల్ని పరవశింపజేశారు. నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అశేష భక్తజనం హాజరై తిలకించారు. భక్తులు వేడి తీవ్రత నుండి ఉపశమనం పొందేందుకు నిర్వాహకులు చల్లని మంచినీళ్లు, మజ్జిగని సరఫరా చేశారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లలో ఎండ నుండి ఉపశమనం కలిగేందుకు కూలర్లు ఏర్పాటు చేశారు. అలాగే సుమారు 25,000 మందికి భోజనాలు, స్వామివారి ప్రసాదాల్ని అందజేశారు. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగర వ్యాప్తంగా ఉన్న వివిధ ఆలయాలని సుందరంగా ముస్తాబు చేశారు. శ్రీ సీతారాముల కళ్యాణ క్రతువుని వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ వైభవంగా కొనసాగాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. కళ్యాణ అనంతరం భక్తులకి అన్నప్రసాద వితరణ చేపట్టారు. కరీంనగర్లోని 47వ డివిజన్లోని రామ్నగర్లో గల శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ కళ్యాణ క్రతువు వైభవంగా కొనసాగింది. రామ్నగర్ తో పాటు వివిధ ప్రాంతాల నుండి భక్తులు హాజరై కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాన్ని స్వీకరించారు.
అనంతరం భక్తులకి భోజన వసతి కల్పించారు. అలాగే ఆలయ ఆవరణలో శ్రీ వృందా హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ వొల్లాల శ్రావణ్ కుమార్, డాక్టర్ వొల్లాల సుమా భార్గవిల పర్యవేక్షణలో ఈ శిబిరం జరిగింది. కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్, గాజరమ శివరాములు కలిసి ప్రారంభించారు. శ్రీ సీతారామ కళ్యాణానికి విచ్చేసిన సుమారు 600 మందికి పైగా భక్తులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గడిచిన ఏడాది కాలంగా కరీంనగర్ ప్రజలు తమపై చూపిన నమ్మకానికి వృందా హాస్పిటల్ వైద్యులు శ్రావణ్ కుమార్, సుమా భార్గవిలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్, గాజరమ శివరాం, బృందా హాస్పిటల్ ఎండీ వొల్లాల శంకర్ గౌడ్, బీజేపీ నేత ప్రమోద్ రావు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. కరీంనగర్లోని వావిలాలపల్లి భక్తాంజనేయ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా కొనసాగాయి. ఆలయంతో పాటు పరిసరాలని సుందరంగా ముస్తాబు చేశారు. గత కొన్నేళ్లుగా ప్రతి ఏటా శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా జరుపుకుంటామని కార్పొరేటర్ బండారి వేణు అన్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ శ్రీరాముని కళ్యాణం జరుగుతుందని చెప్పారు. డివిజన్ వాసులంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బండారి వేణు దంపతులతో పాటు డివిజన్ వాసులు, భక్తులు పాల్గొన్నారు. ఈ రోజు వావిలాలపల్లిలో శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం వద్ద సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా ప్రతి ఏటా జరిగినట్టే ఈ సంవత్సరం కూడా ఎంతో భక్తి శ్రద్ధతో శ్రీరాముని కళ్యాణం వేద మంత్రోచ్చారాల మధ్యలో జరుగుతున్నది. అలాగే ఈ రాబోయే కాలంలో మంచి వర్షాలు కురవాలని, పాడి పంటలు పండాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్. కరీంనగర్లోని గణేష్ నగర్లో గల ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్పొరేటర్ నలువాల పుష్పలత రవీందర్ హాజరై కళ్యాణ క్రతువుని తిలకించారు. ఆలయ అర్చకులు అనిల్ సమక్షంలో కళ్యాణం కొనసాగింది. ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులకి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పుష్పలత రవీందర్, చెల్లా మోహన్ రెడ్డి, గర్రపల్లి నాగభూషణం, ఆలయ కమిటీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్లోని గిద్దెపెరుమాండ్ల ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని పలు కార్యక్రమాలు జరిగాయి. శ్రీ సీతారాముల కళ్యాణ క్రతువును ప్రముఖ వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా కొనసాగింది. వివిధ ప్రాంతాల నుండి అశేష భక్తజనం హాజరయ్యారు. అనంతరం భక్తులకి నిర్వాహకులు అన్నప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పడిశెట్టి లక్ష్మీ భూమయ్య, సౌగాని కొమరయ్య దంపతులు, ఆలయ ప్రధాన అర్చకుడు రామక శర్మ, కలర్ సత్తన్న భక్తులు పాల్గొన్నారు. పరమ పావనమైన మన కరీంనగర్లోని గిద్దెపెరుమాళ్ల క్షేత్రంలో ఈనాడు శ్రీరామనవమిని పురస్కరించుకొని అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని చేయడం జరిగినది. నూతనంగా నిర్మించినటువంటి మంటపంలో నూతనంగా తీసుకురాబడ్డటువంటి విగ్రహాలకు చాలా వైభవంగా
ఒక సంవత్సరానికంటే ఇంకొక సంవత్సరము దినదిన ప్రవర్ధమాన అవుతూ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. లోక కళ్యాణ కారకులైన సీతారాముల కళ్యాణము అందరికీ క్షేమాన్ని, ఆనందాన్ని, సుఖాన్ని కలిగించుగాక. లోకా సమస్త సుఖినో భవంతు. మహాదేవ్. కరీంనగర్లోని సప్తగిరి కాలనీ శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రామాచార్యుల సమక్షంలో కళ్యాణ క్రతువు కన్నుల పండువగా కొనసాగింది. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులకి ఆలయ కమిటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, కార్పొరేటర్ చాడగొండ కవిత బుచ్చిరెడ్డి, మాజీ కార్పొరేటర్లు తుమ్మల రమేష్ రెడ్డి, దిండిగాల మహేష్, ఆలయ కమిటీ చైర్మన్ గౌతమ్ రావు, రాజురెడ్డి, శ్రీహరిరెడ్డి, డివిజన్ మహిళలు భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్లోని 52వ డివిజన్ వావిలాలపల్లి కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ చైర్మన్ మాజీ కార్పొరేటర్ మేచినేని వనజ అశోక్రావు ఆధ్వర్యంలో కళ్యాణ క్రతువు వైభవంగా కొనసాగింది. గత 29 సంవత్సరాలుగా శ్రీరామనవమి ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. సుమారు 1000 మంది భక్తులకి భోజనం అందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మేచినేని వనజ అశోక్రావు, ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. గత 29 సంవత్సరాల నుండి ఇక్కడ ప్రతి కార్యక్రమం బ్రహ్మోత్సవాలు, శ్రీరామనవమి, ధనుర్మాస ఉత్సవాలు అతి వైభవంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం 29వ సంవత్సరం కూడా అంగరంగంగా వైభవంగా చేస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా మాజీ కార్పొరేటర్ వనజ అశోకరావు గారు దగ్గరుండి అన్ని ఏర్పాట్లను చేశారు. కరీంనగర్లోని గాంధీ రోడ్ శ్రీ హనుమాన్ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు నరహరి శర్మ, రఘు అర్చకుల సమక్షంలో కళ్యాణ క్రతువు వైభవంగా కొనసాగింది. సుమారు 1500 మంది భక్తులకి మహాప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్తో పాటు వాయుపుత్ర సేవా సంఘం దండుమధు, కిరణ్, అంజన్న, శ్రీనివాస్ భక్తులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీరామనవమిని పురస్కరించుకొని మన కరీంనగర్ జిల్లాలోని గాంధీ రోడ్ ప్రధాన రహదారిలో గల శ్రీరామాలయం లోపల ఆలయ ప్రధాన అర్చకులు నరహరి శర్మ గారు, అదేవిధంగా రఘు అయ్య గారుల ఆధ్వర్యం లోపల ఇక్కడ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టుమల శ్రీనివాస్, అదేవిధంగా వాయుపుత్ర సేవా సమితి అధ్యక్షులు దండు మధు గారు, ప్రధాన కార్యదర్శి కిరణ్ గారు, కోశాధికారి అంజన్న గారు, అదేవిధంగా గౌరవాధ్యక్షులు శ్రీనివాస్ గారు, వాయుపుత్ర సేవా సమితి వివిధ హోదాల లోపల ఉన్నటువంటి సభ్యులు, ఉపాధ్యక్షులు అంజన్న గారు మరియు వివిధ హోదాల లోపల ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఇక్కడ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం లోపల అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ మరి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిన్నటి నుంచే షామియానాలు, కూలర్లు ఇక్కడ ఏర్పాటు చేసి మరి చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం లోపల శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము. ఇక్కడ కార్యక్రమానంతరం దాదాపు 1500 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని, మహాప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమ ఏర్పాట్లన్నింటినీ వాయుపుత్ర సేవా సమితి యువజన సంఘ సభ్యులందరూ పర్యవేక్షిస్తున్నారు. జై శ్రీరామ్. మానకొండూరు మండల వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకల్ని బుధవారం భక్తులు ఎంతో వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీరామనవమి వేడుకల్ని పురస్కరించుకొని రామాలయాల్లో వేద మంత్రోచ్చారణల నడుమ కన్నుల పండుగగా రాములూరి కళ్యాణం జరిపారు. లలితాపూర్ గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, అన్నారం శ్రీవరగట్టు ఆంజనేయ స్వామి ఆలయాల ధర్మకర్త వేముగంటి ప్రసాదరావు, పోతర్ల ఆంజనేయులు ఆధ్వర్యంలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు.
సీతా సమేతుడైన శ్రీరామచంద్రుణ్ణి ఉత్సవ విగ్రహాల్ని ఊరేగింపుగా ఆలయాలకు తీసుకొచ్చారు. బాజా భజంత్రీలు, వేదమంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కళ్యాణాన్ని ఎంతో కమనీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకల్ని తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం చోటు చేసుకుంది. అనంతరం లలితాపూర్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాదంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అన్నారంలోని అప్పిడి పద్మాప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో అన్నారం లలితాపూర్ గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు బొట్ల స్వరూప కిషన్, పొలూరి శారదా శ్రీనివాస్, దాడి సతీష్, మర్రి కుమారస్వామి, ఆయా ఆలయ కమిటీ సభ్యులు భీమనపల్లి కృష్ణహరి, వెల్మారెడ్డి రామరెడ్డి, బల్లకిష్టయ్య, పోలవేని రాయలింగు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయ్యగారు ఒకసారి చూడు, ఒక్క ఫోటో ఇద్దాం. అయ్యగారు ఒక్కసారి ప్రతి ఒక్కరికి అక్షంతలు వారు ఎక్కడ కూర్చున్నారో అక్కడికే తీసుకెళ్ళబడతాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తిమ్మాపూర్, అల్గునూర్, ఎల్ఎండి కాలనీ, రామకృష్ణ కాలనీ, రేణుగుంట, పర్లపల్లి, ముగిలిపాలెం, పొలంపల్లి, మల్లాపూర్, మన్నెంపల్లి, మక్తపల్లి, వచనూర్, కొత్తపల్లి గ్రామాల్లో రాములోరి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. పలు ఆలయాలను విద్యుత్ కాంతులతో ముస్తాబు చేసి ఆలయ కమిటీ సీతారాముల కళ్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లలో భాగంగా సీతా సమేతుడైన రామచంద్రుణ్ణి ఉత్సవ విగ్రహాల్ని ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయ అర్చకుల సమక్షంలో బాజా భజంత్రీలు, వేదమంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కళ్యాణాన్ని ఎంతో కమనీయంగా నిర్వహించారు. సీతారాముల వారికి పట్టు వస్త్రాలు ఆలయ కమిటీతో పాటు ఆయా గ్రామాల సర్పంచులు సమర్పించారు. ఈ వేడుకల్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కళ్యాణం అనంతరం అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల్లో సర్పంచులు, ఆలయ కమిటీ అధ్యక్షులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయంలో ఈరోజు శ్రీ సీతారాముల వారి మహోత్సవానికి వచ్చేసిన గ్రామ ప్రజలకు మరియు దాతలకు మరియు మా పాలకవర్గ సభ్యులకు నా యొక్క ధన్యవాదాలు. పరాభవనామ సంవత్సర శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా మన పర్లపల్లిలో వేయించేసినటువంటి శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం జరుగుతున్నది. ఈ కళ్యాణంలో పర్లపల్లికి సంబంధించినటువంటి ప్రతి గ్రామస్తులు అందరూ కూడా ఆ భక్తి శ్రద్ధలతో పాల్గొని తర్వాత అన్న ప్రసాదం కూడా స్వీకరించడం జరిగింది. ఈ సీతారామ కళ్యాణం ఒక్క రాముని కళ్యాణం కాకుండా లోక కళ్యాణార్థం చేస్తారు. అంటే ప్రతి ఇంట్లో ప్రతి ఊర్లో పంటలు మంచిగా పండి అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఇల్లా పాపలతో సమృద్ధిగా ఉండాలనేటువంటి లక్ష్యంతో మన సనాతన ధర్మంలో వచ్చిన ఆచారం ఏంటంటే ఈ రామ కళ్యాణాన్ని మనం ఒక ఊరి కళ్యాణంగా చేసుకోవడం అంటే వెంకటి నుంచి వస్తున్నటువంటి ఆచారం. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం మండలంలోని అన్ని గ్రామాల్లో అంగరంగ వైభవంగా వేద మంత్రాలతో కన్నుల పండువగా జరిగింది. ఆయా గ్రామాల ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఆలయాలని ప్రత్యేకంగా అలంకరించి కళ్యాణ మండపాలను ఏర్పాటు చేసి వేడుకలు నిర్వహించారు. మైలారం ఆంజనేయ స్వామి ఆలయం, మాదాపూర్ ఆంజనేయ స్వామి ఆలయం, గునుకుల కొండాపూర్ హనుమాన్ దేవాలయాల్లో, గుండ్లపల్లి రంగనాయక ఆంజనేయ స్వామి ఆలయాల్లో, పీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో, కాసింపేట మానసాదేవి ఆలయం, గన్నేరువరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, మార్కండేయ స్వామి ఆలయాల్లో సీతారాముల కళ్యాణం నిర్వహించగా భక్తుల రద్దీతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ సభ్యులు తాగునీరు, వడపప్పు, పానకం అందజేశారు. కళ్యాణం అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టారు.
కరీంనగర్ రూరల్ పరిధిలోని ఎలబుతారం గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోగా గ్రామస్తులు మరియు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహోత్సవాన్ని కల్లారా వీక్షించారు. ఈ సందర్భంగా క్రీస్తు శకం కట్ల వీరారెడ్డి వెంకవ్వ, క్రీస్తు శకం కట్ల మల్లారెడ్డి లచ్చవ్వ స్మారకార్థం వారి కుటుంబ సభ్యులు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఎంతో భక్తితో శ్రద్ధతో నిర్వహించారు. భక్తులకి విరివిగా అన్నప్రసాదం అందించగా భక్తులు సంతోషంగా స్వీకరించారు. మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఈ దివ్య కార్యక్రమాన్ని దర్శించేందుకు వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తమ కోరికల్ని తీర్చాలని మనసారా ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కట్ల శ్రీనివాస్ రెడ్డి, మృణాలిని రెడ్డి, వారి పిల్లలు అర్జున్ రెడ్డి, ఆరాధ్యారెడ్డి, కట్ల ఉపేందర్ రెడ్డి, స్వాతిరెడ్డి, ధనుష్ రెడ్డి, కట్ల గౌతమ్ రెడ్డి, లక్ష్మి, కుమారుడు కట్ల సందీప్ రెడ్డి, సంయుక్తారెడ్డి, వాణ్యరెడ్డి తదితరులు పాల్గొని సేవలు అందించారు. గ్రామంలో ఈ మహోత్సవం ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపగా భక్తులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి కుటుంబ సభ్యుల్ని అభినందించారు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మన ఎలబోతరం గ్రామంలో ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరుపుకున్నాము. దానికి ఊరి పెద్దలు మరియు మా ఆలయ కమిటీ సభ్యులు అందరూ కలిసి సహకరించారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా అతి బ్రహ్మాండంగా మా విలేజ్లో జరుపుకున్నాము. దీనికి అందరూ భక్తులందరూ మరియు ఆలయ కమిటీ సభ్యులందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. హీరో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ యువశక్తి జిల్లా ఇన్ఛార్జ్ గాలిపల్లి కుమార్ తన అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నారు. ఇప్పటి వరకు 55 సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసి పలువురి ప్రాణాలని కాపాడారు. గాలిపల్లి కుమార్ మొదటిసారి తన స్నేహితుడికి అత్యవసర పరిస్థితిలో రక్తదానం చేశాడు. ఆ అనుభవం అతని సేవాభావాన్ని మరింత పెంచింది. అప్పటి నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం, ప్రతి 15 రోజులకి ఒక్కసారి రక్త కణాల దానం చేస్తూ ముందుండే వ్యక్తిగా గుర్తింపు పొందాడు. తనకి సహకరిస్తున్న రక్త బ్యాంకులు, సేవా సంఘాలకి అభినందనలు తెలిపారు. యువత కూడా గాలిపల్లి కుమార్ ను ఆదర్శంగా తీసుకుని రక్తదానానికి ముందుకు రావాలని ఆయన కోరుతున్నారు. కరీంనగర్ లో భారీ కుంభకోణం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. జిల్లా కేంద్రంలోని కిసాన్ నగర్ లో గల ఆర్బీఎల్ బ్యాంకులో భారీ కుంభకోణం జరిగినట్లు సిపి గౌసాలం వెల్లడించారు. నకిలీ మ్యూల్ ఖాతాల ద్వారా భారీగా డబ్బుని మళ్లించిన ఈ వ్యవహారంలో సుమారు 137 కోట్లకు పైగా ఫ్రాడ్ జరిగినట్లుగా సిపి తెలిపారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బ్రాంచ్ మేనేజర్తో పాటు సిబ్బంది, మధ్యవర్తులతో సహా 13 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సిపి వెల్లడించారు. అలిశెట్టి మల్లేశం, బోగ రాజేష్, అల్లె సత్యం, బండి ప్రణయ్, రామ్ కుమార్, శ్రీనివాస్, కర్రెరాజు, కాళ్యాడపు మహేందర్, కొండ్ర నరహరిలను అదుపులోకి తీసుకున్నారు. కాగా వీరందరికీ కమిషన్లు మళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. వీరితో పాటు బ్యాంక్ మేనేజర్ భువనగిరి కళ్యాణ్, క్యాషియర్ ఆయేషా బేగంలను అరెస్టు చేశారు. బ్యాంక్ ఉద్యోగులతో పాటు అకౌంట్ హోల్డర్లకు కమిషన్ అందించినట్లుగా సిపి తెలిపారు. మరికొంతమంది నిందితులు దొరికే అవకాశం ఉందని చెప్పారు. ఈ బ్యాంక్ ది ఒక బ్రాంచ్ ఉంది కిసాన్ నగర్ లో. ఆ బ్రాంచ్ లో ఉన్న 10 కరెంట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్స్, దీంట్లో జరిగిన సైబర్ ఫ్రాడ్స్ రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. టోటల్ 8 కేసెస్ లో ఈ రోజు మేము టోటల్ 13 మందికి అరెస్ట్ చేస్తున్నాము. ఈ కేసెస్ లో టోటల్ 24 మందికి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా పెండింగ్ అరెస్ట్ కోసం మన టీమ్ ఈజ్ వర్కింగ్. సో యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, ముఖ్యంగా ఇది సైబర్ క్రైమ్, ఆర్గనైజ్ సైబర్ క్రైమ్ నెట్వర్క్ లో మ్యూల్ అకౌంట్స్ కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటాయి. మ్యూల్ అకౌంట్స్ గురించి కూడా ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. మ్యూల్ అకౌంట్స్
వీళ్ళు వాడతారు జస్ట్ టు ట్రాన్స్ఫర్ దిస్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. ఒక సైబర్ ఆఫెన్స్ జరిగిన తర్వాత దీంట్లో ఆఫెన్స్ చేసిన అది క్రైమ్ నుంచి వచ్చిన డబ్బుకి వీళ్ళు ఈ అకౌంట్స్ యూజ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తారు. మల్టిపుల్ లేయర్స్ చేస్తారు, మోర్ దెన్ 7, 8, 10 లేయర్స్ ఉండవచ్చు దీంట్లో. మొత్తం ఇది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆన్ దీస్ అకౌంట్ నంబర్స్ వీళ్ళు ఇది క్రిప్టో కరెన్సీకి లేకపోతే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేసి కంట్రీకి బయట పంపిస్తారు, లేకపోతే క్రిప్టో కరెన్సీలో కన్వర్ట్ చేస్తారు. ఇట్లా వీళ్ళు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ వాడతారు. ఆ మ్యూల్ అకౌంట్ హోల్డర్స్కి వాళ్ళు 1 టైం అమౌంట్ ఇస్తారు. ఈ కేసెస్లో ప్రతి మ్యూల్ అకౌంట్ హోల్డర్కి 30,000 to 35,000 ఇవ్వడం జరిగింది బై దీస్ క్రిమినల్స్. శ్రీరామనవమిని పురస్కరించుకొని కరీంనగర్లోని పలు ఆలయాల్లో 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న ప్రత్యేక పూజలు చేశారు. రామచంద్రాపూర్ కాలనీ బైపాస్ రోడ్లో గల శ్రీ అభయ పంచముఖ హనుమదేశ్వర దేవాలయం, రామచంద్రాపురం కాలనీ హనుమాన్ టెంపుల్, కట్టారాంపూర్ అభయాంజనేయ స్వామి దేవాలయం, ఎన్జీఓస్ కాలనీ శివాలయం, గిద్దె పెరుమాన్ల ఆలయాలను సందర్శించారు. అనంతరం కళ్యాణ క్రతువులో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న దంపతులని ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆకుల నర్మదా నర్సన్నతో పాటు యూత్ కాంగ్రెస్ నాయకులు, డివిజన్ వాసులు, ఆలయ కమిటీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ఇలందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌసాలం స్వామివారికి ముత్యాల తలంబ్రాలు అందజేశారు. వేద మంత్రోచ్చారణల మధ్య సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో అర్చకులు అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం షామియానాలు, చలువ పందిళ్లు, బారికేడ్లు, కార్పెట్లు ఏర్పాటు చేశారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తులకి అన్నదానం, తాగునీటి వసతి కల్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిపి గౌసాలం ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, హుజరాబాద్ ఆర్డీఓ రమేష్ బాబు, ఏసీపీ మాధవి, దేవస్థానం ఈవో సుధాకర్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తన గాత్రంతో అలరిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్, మహాశక్తి ఆలయంలో ఆర్ఎస్ఎస్ పాటలు చిన్నారులచే విడుదల. ఆర్బీఎల్ బ్యాంకులో 137 కోట్ల భారీ స్కామ్, పోలీసుల అదుపులో 14 మంది నిందితులు. మహాశక్తి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి, సీతారాముల కళ్యాణానికి హాజరైన బండి సంజయ్. ఘనంగా శ్రీరామనవమి వేడుకలు, పలు ఆలయాల్లో కన్నుల పండుగగా కళ్యాణ క్రతువు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.
చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.